హే గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఆఫ్ఘనిస్తాన్ అద్దరు కొట్టేశారు. ఎప్పటిలాగే ఒక టీంకి షాక్ ఇవ్వడం వాళ్ళకి అలవాటైపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్లో కూడా ఇంగ్లాండ్ని ఓడించారు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మరొకసారి ఇంగ్లాండ్ మీద విజయం సాధించారు. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ బై దిస్ మిన్నోస్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో చాలా దారుణంగా ఆడారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా చాలా చాలా ఆర్డినరీగా అనిపించిన ఈ సైడ్ సడన్గా పుంజుకొని బ్రహ్మాండమైన ఒక స్పిరిటెడ్ డిస్ప్లే ఇవ్వడం అనేది మనం చూసాం. అండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అది. 8 runs తేడాతో మాత్రమే గెలిచారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ చూపించిన ఫైటింగ్ స్పిరిట్, వాళ్ళ తెగువ, వాళ్ళ కరేజ్, దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇంగ్లాండ్లో బిగ్ బిగ్ నేమ్స్ ఉన్నాయి, కానీ ఆఫ్ఘనిస్తాన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాం మనం. అక్కడ వాళ్ళ సూపర్ స్టార్ రషీద్ ఖాన్ నుంచి గొప్ప పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. అంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బౌలింగ్లో ఒక ఇంపార్టెంట్ వికెట్, బెండకట్ వికెట్ తీసాడు, చాలా ఇంపార్టెంట్ అది. బట్ స్టిల్ అతని నుంచి పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. కానీ ఇబ్రాహీం జద్రాన్, నేను ఆఫ్ఘనిస్తాన్ గురించి టీమ్ అనాలిసిస్ చేసినప్పుడు చెప్పాను, వాచ్అవుట్ ఫర్ దిస్ మ్యాన్ అని చెప్పి. అంటే వన్ డేస్కి పర్ఫెక్ట్ ప్లేయర్ అతను. ఈ ప్లేస్ ఇన్ ద వీ, క్రికెటింగ్ షాట్స్ ఆడతాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడే టెంపర్మెంట్ ఉంది. అండ్ హీ మేడ్ 177 హైయెస్ట్ స్కోర్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. మొన్నే 165 చేశాడు బెండకెట్, దాన్ని ఓవర్టేక్ చేశాడు. 177 చేశాడు. 121 స్ట్రైక్ రేట్, 146 బాల్స్ లెంత్. స్టార్టింగ్లో రన్నే బాల్ ఉన్నాడు, కానీ చివరిలో గేరు మార్చాడు. అండ్ దెర్ వాజ్ అన్ సూపర్బ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. 40 runs చేశాడు బ్యాటింగ్లో, అది కూడా డబుల్ క్విక్ టైంలో అజ్మతుల్లా ఉమర్జాయ్. అండ్ బౌలింగ్లో 5 wickets ఇచ్చాడు. స్టార్టింగ్లో బ్రేక్ త్రూస్ ఇచ్చాడు, చివరిలో డెత్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు హీరోస్. యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జాద్రాన్కి ఇచ్చారు, కానీ ఉమర్జాయ్ పర్ఫార్మెన్స్ ఎందుకు తీసిపోద్ది. బట్ స్టిల్ 177 సెట్ ద టోన్. 177 వల్లనే వాళ్ళకి పెద్ద స్కోర్ వచ్చింది. దాని బేసిస్ మీద వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారు. కాబట్టి జాద్రాన్ ఇస్ ద డిజర్వింగ్ విన్నర్. బట్ ఉమర్జాయ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నాట్ టు ఫర్గెట్ దట్ సీనియర్ ప్రో మహమ్మద్ నబీ. అతను కూడా లాస్ట్లో వచ్చి బ్యాటింగ్లో ఒక క్విక్ ఫైర్ 40 చేశాడు, 166 స్ట్రైక్ రేట్. దానివల్ల వాళ్ళకి ఆ 325 runs స్కోర్ వచ్చింది. అండ్ ఈ ఆల్సో పిక్డ్ అప్ 2 important wickets. సో వీళ్ళ ఇద్దరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అండ్ ఓపెనర్ జాద్రాన్, దాంతో టీం ఒక అద్భుతమైన విజయం నమోదు చేసుకుంది. ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. పొద్దున్నే వీడియో చేశాను, నేను పొద్దున్న మధ్యాహ్నం చేశాను, నేను ఏలూరులో ఉన్నప్పుడు వీడియో చేశాను, సేయింగ్ దట్ ఇంగ్లాండ్ డేంజర్లో ఉంది, ఎలిమినేషన్ డేంజర్లో, 2 మ్యాచ్లు గెలవాలని చెప్పి. కానీ ఇంత తొందరగా నేను ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ దిగేసరికల్లా వాళ్ళు ఓడిపోతారు అనుకోలేదు. సో అందుకే ఈ ఫెంటాస్టిక్ విన్ని ఇమీడియట్గా మీకు ముందు వీడియో పెడదాం. ఆల్రెడీ డేట్ మారిపోయింది. ఆల్రెడీ ఇట్ ఇస్ 27th వచ్చేసాం మనం. అయినా సరే ఈ వీడియో చేద్దాము లేట్ నైట్ అయినా సరే అని చెప్పి నేను ఇంటికి రాగానే ఈ వీడియో మీకు చేసే ప్రయత్నం చేస్తాను. చాలా లేట్ అయింది. ఇవాళ చూసేవాళ్ళు చూడండి, రేపు చూసేవాళ్ళు రేపు చూడండి. బట్ ఐ వాంట్ టు సెలబ్రేట్ ఆఫ్ఘనిస్తాన్స్ విక్టరీ బై డూయింగ్ దిస్ వీడియో. 37 for 3 దగ్గర ఎవరన్నా అనుకున్నారు వాళ్ళు? జోఫ్రా ఆర్చర్ బౌలర్స్ బ్రిలియంట్ స్పెల్, టప్ 3 wickets తీశారు. జాద్రాన్ వాజ్ దేర్. అతను ఒక్క ఎండ్ అలా ఉన్నాడు. తర్వాత అతనికి 40s సపోర్ట్ లభించింది వాళ్ళ కెప్టెన్ హష్మతుల్లా షైదీ. అతను స్లోగా ఆడాడు, బట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. తర్వాత నేను దాకా చెప్పినట్టుగా ఉమర్జాయ్ ఒక 40, నబీ ఒక 40 చేయడంతో ఏంటంటే 325 దేవర్ టు పుట్ ఆన్ ద బోర్డ్. ముఖ్యంగా నబీ చివరిలో చూపించిన పైరోటెక్నిక్స్, అతని ఫైర్ వర్క్స్ వల్ల 325 వచ్చింది. 325 క్యాన్ బి చేస్డ్. ఎందుకంటే లాహోర్లో మనం చూసాం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్లో 350 వాజ్ చేస్ డౌన్ ఈజీలీ బై ఆస్ట్రేలియా. బట్ ఈ ఇంగ్లాండ్ టీంలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు లేరు, అది వచ్చిన ప్రాబ్లం. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి ఆ బౌలింగ్లో ఆ వెరైటీ ఉంది. వాళ్ళకి ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, స్పిన్ బౌలర్స్లో కూడా ఒక రిస్ట్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు, ఒక రైట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్. అండ్ గుడ్ పేసర్స్ ఇద్దరు ఆల్రౌండర్స్ పేసర్స్ ఉన్నారు. సో వాళ్ళకున్న ఆ బౌలింగ్ రిసోర్సెస్, ఆ పెద్ద స్కోర్తో దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. బట్ నాట్ బిఫోర్ జో రూట్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్. జో రూట్ 110 runs ఎంత చేశాడు.
అద్భుతమైన ఇన్నింగ్స్ అది. అతను ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడు. బెన్ డకెట్ బ్యాటెడ్ వెల్. బట్ బెన్ డకెట్ 30s, 40sలో అవుట్ అయిపోవడం లాస్ట్ మ్యాచ్ లాగా కంటిన్యూ చేయలేదు. బట్ రషీద్ ఖాన్ గాట్ దట్ ప్రైజ్ వికెట్. బెన్ డకెట్ ఉండుంటే డిఫరెంట్గా ఉండే సిచ్యుయేషన్. బట్ జో రూట్ అండ్ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లాండ్కి నాకు జో రూట్ ఒక బాగా ఆడుతున్నాడు, కానీ ఈ లివింగ్స్టన్లు, బ్రూక్లు వీళ్ళు ఎందుకనో ఏషియన్ కండిషన్లో సరిగ్గా ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ హైలీ టాలెంటెడ్ నో డౌట్. బట్ ఏంటంటే మీరు హార్సెస్ ఫర్ కోర్సెస్గా వెళ్ళాలి. జేమ్స్ స్మిత్ ఆల్సో లుక్ గుడ్, బట్ హీ గాట్ అవుట్. ఈ హ్యారీ బ్రూక్ విషయంలో నాకు ప్రాబ్లం ఏంటంటే స్పిన్ ఆడలేడు అతను. స్పిన్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, చేసే ప్రయత్నంలో అవుట్ అయిపోతాడు. దట్ వాజ్ ది స్టోరీ ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ, ఇండియాలో అంతకుముందు జరిగిన సిరీస్లో కానీ. అతను స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు, ముఖ్యంగా ఏషియన్ కండిషన్స్లో. పాకిస్తాన్లో టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, అది వేరే సంగతి. ఇక్కడ ఏంటంటే ఈ వాజ్ ట్రైంగ్ టు కౌంటర్ అటాక్ స్పిన్నర్స్ అండ్ ఉన్నంతసేపు ఒక 2 బౌండరీలు 6లు కొడతాడు, బాగానే ఉంది, కానీ 20 or 25 అవుట్ అయిపోతాడు. సో హ్యారీ బ్రూక్ హ్యాస్ సీరియస్ ప్రాబ్లమ్ విత్ స్పిన్ ఇన్ ఏషియన్ కండిషన్స్. సో అతను కానీ, లివింగ్స్టన్ కానీ, వాళ్ళ కెప్టెన్ బట్లర్ ఎందుకు నెంబర్ 6లో ఆడుతున్నాడు? హీస్ దేర్ టాప్ ప్లేయర్. అతను కనీసం 4లో ఆడాలి. బట్ హీఈస్ ప్లేయింగ్ టూ లోయర్ డౌన్ ది ఆర్డర్. అతను 38 చేశాడు, బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. సో వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జో రూట్ ఒక్కడు, లాస్ట్ మ్యాచ్లో బెన్ డకెట్, వీళ్ళు తప్ప ఎవరు అక్కడ నిలబడి అంటే ఒక స్టార్ట్ తీసుకుంటున్నారు, 20s 30s చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ బిగ్ నాట్. బట్ ఆఫ్ఘనిస్తాన్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా అజ్మతుల్లా స్టార్టింగ్లో ఫిల్ సాల్ట్ వికెట్ తీశాడు, తర్వాత చివరిలో వచ్చి వికెట్లు తీశాడు. ఇంకా వాళ్ళ స్పిన్నర్స్ నబీ 2 క్రూషియల్ వికెట్స్ తీయడం. ఈవెన్ నూర్ అహ్మద్ బౌల్డ్ వెల్. బ్యాక్ ఎండ్లో చాలా మంచి బౌలింగ్ వేసి టైట్ బౌలింగ్ వేశాడు, వికెట్ రాకపోయినా టైట్ బౌలింగ్ వేసాడు అతను. సో అతని గుగ్లీస్ పిక్ చేయడానికి ఇబ్బంది పడ్డారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్. సో దే హ్యాడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ఆఫ్ఘనిస్తాన్ కొంచెం క్యాచ్ వదిలేశారు. ఎలాగైతే దట్ ఫేమస్ క్యాచ్ డ్రాప్ 38లో ఎప్పుడో ఉన్నప్పుడు లాస్ట్ వరల్డ్ కప్లో మ్యాక్స్వెల్ క్యాచ్ వదిలేశారు. ఈ వెంట టు మేక్ ఇట్ 100 మనకు తెలుసు. కానీ ఇక్కడ కూడా కొన్ని క్యాచ్లు వదిలేసినా కూడా ఓవరాల్గా వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ కానీ, వాళ్ళ ఫీల్డింగ్ కానీ, వాళ్ళ స్పిరిట్ చాలా చాలా అగ్రెసివ్గా, చాలా మెథాడికల్గా ఇంగ్లాండ్ని ఓడించారు. సో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ బిగ్ ఫోర్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని మరొకసారి ప్రూవ్ చేశారు. అండ్ కొంతమంది అంటున్నట్టు సెకండ్ బెస్ట్ ఏషియన్ టీమ్ ఎట్ ప్రెజెంట్, అట్లీస్ట్ ఈ ఫార్మాట్లో, నాట్ టెస్ట్లో అన్నిట్లో కాదు. ఎందుకంటే ఇండియా తర్వాత వాళ్ళే బెస్ట్ ఏషియన్ టీమ్గా కనిపిస్తున్నారు. నాట్ శ్రీలంక, నాట్ పాకిస్తాన్, నాట్ బంగ్లాదేశ్. అంత బాగా ఆడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేం. సో థ్రిల్లింగ్ ఫినిష్. లాస్ట్లో 49th ఓవర్లో ఫజల్ 3 runs మాత్రం ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓవర్టర్న్ వికెట్ తీశాడు ఉమర్జాయ్. దానికి ఆ ముందు ఓవర్లో జో రూట్ని అవుట్ చేశాడు. అది ఇంపార్టెంట్. షార్ట్ బాల్, వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్, దాన్ని అప్పర్ కట్ ఆడబోయి జో రూట్ అవుట్ అయ్యేసరికి వాళ్ళ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. సో జోఫ్రా వచ్చి కొన్ని బిగ్ షాట్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఓవర్టర్న్ కూడా లుక్ గుడ్, బట్ ఓవర్టర్న్ని కూడా అతను అవుట్ చేశాడు 48th ఓవర్లో అనుకుంటా. 49th ఓవర్లో మరి చాలా టైట్ బౌలింగ్. ఫజల్ అక్బర్కి లాస్ట్ టైంలో రికరెన్స్ ఇచ్చేసిన ఫజల్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్, అండర్ రేటెడ్. బట్ ఫజల్ బౌల్డ్ వెరీ వెల్. 3 runs మాత్రం ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో 12 runs ఎంతో కావాలి, బట్ అక్కడ లాస్ట్ వికెట్ పేరు ఉన్నారు, ఏం చేస్తారు? ఆదిల్ రషీద్ ట్రై టు ప్లే బిగ్ షాట్ అండ్ గాట్ అవుట్. ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ పట్టి ఉమర్జాయ్ బౌలింగ్. వాళ్ళిద్దరు హీరోస్ కదా. సో దట్ వాజ్ రియలీ గుడ్. సో వాట్ ఎ ఫినిష్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్తో అసలు ఆడం మేము అన్న ఇంగ్లాండ్ ఎంపీలు అందరూ కలిసి వాళ్ళ ఉమెన్ని ఇల్ ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి స్పోర్ట్స్ నుంచి బైకాట్ చేస్తున్నారు తాలిబాన్ అని చెప్పి, ఆఫ్ఘనిస్తాన్ ఆడకూడదని చెప్పి వాళ్ళందరూ సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా రన్ చేశారు. వాట్ ఎవర్, బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ క్రికెట్ని మనం ఎందుకు, వాళ్ళ క్రికెట్ విషయంలో ఇవన్నీ ఎందుకు? సో ఆఫ్ఘనిస్తాన్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. వన్స్ అగైన్ ప్రపంచానికి తమ ప్రెజెన్స్ ప్రూవ్ చేశారు. ట్రబుల్డ్ నేషన్, వాళ్ళకి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రాబ్లమ్స్, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇన్ క్రికెట్ దే ఆర్ ఇన్క్రెడిబుల్. రియలీ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మనం ఎవరైనా సరే వాళ్ళని మెచ్చుకోకుండా ఉండే పరిస్థితి లేదు. విత్ రషీద్ ఖాన్ నాట్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి చాలా టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. బ్యాటింగ్ సరిగ్గా లేదనుకుంటే జద్రాన్తో పాటు కొన్ని కంట్రిబ్యూషన్స్
from their captain and others, all-rounders. So really superb performance by this bunch of Kabuliwalas. So I think ఇంగ్లాండ్ అవుట్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్కి ఛాన్స్ ఉంది, సెమీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆస్ట్రేలియాతో ఆడాలి వాళ్ళు. ఆస్ట్రేలియాకి 3 పాయింట్స్ ఉంటాయి, వీళ్ళకి 4 పాయింట్స్ ఉంటాయి. అండ్ కోర్స్ అప్పుడు ఇట్ బికమ్ ఒకవేళ సౌత్ ఆఫ్రికా జిల్లా ఇంగ్లాండ్ ఓడిపోతే నెట్ రన్ రేట్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా కానీ ఆస్ట్రేలియా కానీ క్వాలిఫై అవుతారు. లేదంటే ఇంగ్లాండ్ ఓడిస్తే సౌత్ ఆఫ్రికా ముందుకెళ్తుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే ఆస్ట్రేలియా ముందుకెళ్తుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాజ్ ఎ ఛాన్స్ ఆఫ్ క్వాలిఫై. సో వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆస్ట్రేలియా కూడా జలకిస్తే ఇంకా రంజుగా ఉంటుంది. వాళ్ళు సెమీఫైనల్ రావాలని మనం అందరూ కోరుకుందాం. ఆస్ట్రేలియాని నాకౌట్ స్టేజ్లోనే రాకుండా ఆపగలిగే సత్తా వాళ్ళకు ఉందని చెప్పి ఐఎమ్ ఫర్మ్లీ బిలీవింగ్. లెట్ us hope they will stop ఆస్ట్రేలియా. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు కదా.